మాత్రమే అన్నీ ఇస్తాడని భ్రమపడతారందరూ. కానీ ఏ ఒక్కరికి అన్నీ ఇవ్వడు. అదే ఆయన లీలా వినోదం. ఆ, నీకు లేట్ అవుతున్నట్టుంది, బయలుదేరు. ఓకే మేడం, వస్తాను. మధు, ఉమ్, ఎవరతను? నేను చెప్పాను కదండి, జానీ అని. ఆ, నీకు పిఏగా చేరాడు, నిన్ను కాపాడాడు. యామై కరెక్ట్? ఉమ్, మధు, నేనొక మాట చెప్తాను, వింటావా? చెప్పండి. ఇలా ప్రతిరోజు చస్తూ బ్రతికే నేను ఇంకెంతో కాలం బ్రతకను. ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలుసు. నా కోసం నువ్విలా నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం నాకిష్టం లేదు. నన్నేదైనా అనాథాశ్రమంలో చేర్పించి నువ్వు మరెవరినైనా పెళ్లి చేసుకోమంటారు, అదే కదండి మీరు చెప్పేది? దయచేసి ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి. నేను తట్టుకోలేను. నా జీవితంలో మరో మగాడు గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. సావైనా బతుకైనా అది మీతోనే. అది కాదు మధు. ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి, రెస్ట్ తీసుకోండి. భగవంతుడు కొందరికి మాత్రమే అన్నీ ఇస్తాడని భ్రమపడతారందరూ. కానీ ఏ ఒక్కరికి అన్నీ ఇవ్వడు. ఏ ఒక్కరికి అన్నీ ఇవ్వడు. ఏ ఒక్కరికి అన్నీ ఇవ్వడు. ఏ ఒక్కరికి అన్నీ ఇవ్వడు. అన్నీ ఇవ్వడు. అన్నీ